గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మన జీఎస్‌డీపీ బేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2025-26 రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి, జాతీయ సగటు 8.7% కంటే అధికం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు, ఏడాది 17.11% వృద్ధి లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థూలోత్పత్తిలో వృద్ధి రేటు బాగుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏపీ జీఎస్డీపీ వృద్ధి అంచనాలు 11.28% నమోదయ్యాయని, జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 8.7% చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కి అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11% వృద్ధి సాధిస్తామని ప్రకటించారు. ఇందుకోసం రంగాల వారి ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జీఎస్డీపీ పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, తలసరి ఆదాయంతో పాటు కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించారు. సచివాలయంలో సోమవారం ఆయన జీఎస్డీపీ గణాంకాలు, వృద్ధి లక్ష్యాన్ని సమగ్ర ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంతకీ ఈయన ప్రజెంటేషన్ ఎవరిస్తున్నారో ఆ లెక్కలు వాళ్ళనన్నా మాట్లాడాలి, లేకపోతే కనుక ప్రపంచం కన్నా వివరాలు అందించాలి. ఎందుకంటే జనాల కొనుగోలు శక్తి లేక జీడిపి గ్రోత్ ప్రతి నెల కూడా వరుసపెట్టి మైనస్లు చోటు చేసుకుంటుంది. మైనస్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరగడం ఎట్లా సాధ్యమైందో అర్థం కావట్లేదు. వ్యాపారస్తులకు తెలుసు కదా ఇప్పుడు ఈ జిఎస్డిపి ఈ పదజాలం సాధారణ వ్యాపారులకు అర్థం కాదు. కానీ వ్యాపారాలు ఉన్నాయా లేవా, రైతులు బాగుపడుతున్నారా నష్టపోతున్నారా, రూపాయి జనం చేతిలో ఉందా కష్టపడుతున్నారు అది వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలిసినా లేదో ఆంధ్ర బాగుంది, మీ జీవితం మాత్రమే బాగోలేదని ఒక నమ్మక ద్రోహం చేయటమా? ఇది ఆలోచించుకోవాల్సింది. ఇకపోతే ముస్లిం లీగ్ కాంగ్రెస్ మోకరెళ్ళింది. వందే మాత్రం పైన ముస్లింలకి బుజ్జగింపులే, సామరస్యత పేరుతో దాన్ని ముక్కలు చేసింది. మహాత్మా గాంధీ ఆకాంక్షను తోసిరాజంది. నెహ్రూది ద్రోహం, లోక్సభలో విరుచుకుపడ్డ మోడీ ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టండి ప్రియాంక. సామాజిక సమరస్యత పేరుతో వందే మాత్రం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్క చెక్కలు చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. వందే మాత్రం గేయం ముస్లింలకు ఆగ్రహం కలిగిస్తుందనే వాదంతో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకీభవించారని, ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు వంతపాడి ద్రోహం చేశారని విమర్శించారు. వందే మాత్రాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం పార్లమెంటు ప్రత్యేక చర్చలు ఆయన ప్రసంగించారు. వందే మాత్రం నేపథ్యం ముస్లింలకు కోపం తెప్పిస్తుందని సుభాష్ చంద్రబోస్కి నెహ్రూ లేఖ రాశారు. లక్నోలో జిన్నా నిరసన తర్వాత చోటు చేసుకుంది. గేయ నేపథ్యం గురించి చదివాక ముస్లింల విషయంలో తనకు అలాగే అనిపిస్తుందని దానిలో పేర్కొన్నారు. తర్వాత వందే మాత్రం వార్డపై సమీక్షించడానికి బెంగాల్లో కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించింది. ఆ మీదట రాజీ పడింది, గేయాన్ని మొక్కలు చేసింది. బుజ్జిగింపు రాజకీయాల ప్రయత్నం అది. అదే కారణంతో దేశ విభజన డిమాండ్కు ఆ పార్టీ తలొగ్గింది. ఒత్తిళ్ల వల్లే ముస్లిం లీగ్ కాంగ్రెస్ మోకరిల్లిందని చరిత్ర చెబుతోంది. కాంగ్రెస్ ఎప్పటికీ బుజ్జిగింపు రాజకీయాలు అనుసరిస్తోందని మోడీ విరుచుకుపడినప్పుడు అధికారపక్ష సభ్యులు బల్లలు చేర్చి హర్షం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఎంతగా అణగదొక్కాలని చూసినా బెంగాల్ విభజించిన వందే మాత్రం ఒక శిలలా నిలిచి దేశమంతటా ఐక్యతా స్ఫూర్తి రగిలించింది. అది ఎంతో ప్రాచుర్యం పొంది జాతీయ గీతంలో అవతరించిందని సాక్షాత్తు మహాత్మా గాంధీయే పేర్కొన్నారు. అయినా ఆ గేయానికి ఎందుకు అన్యాయం జరిగిందో ఆశ్చర్యం కలిగిస్తోంది. గత శతాబ్దంలో దానికి ఎందుకు వెన్నుపోటు పొడిచారు? గాంధీ ఆకాంక్షలను తొంగలో తొక్కిన శక్తి ఎవరు? వందే మాత్రానికి 100 ఏళ్ళు పూర్తయినప్పుడు దేశానికి ఎమర్జెన్సీ అనే సంఖ్యలు వేశారు. వందే మాత్రం గొప్పతనాన్ని పునరుద్ధరించుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. ఈ గేయం మనందరికీ గర్వకారణం, చారిత్రక ఘట్టానికి మనం సాక్ష్యం అని మోడీ పేర్కొన్నారు. మరోవైపున వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ నెహ్రూ లేఖలో కొంత భాగాన్ని మోడీ ప్రస్తావించారని తప్పుపట్టారు. త్వరలో బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో వందే మాత్రంపై చర్చను ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు. ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లించాలని సర్కార్ చూస్తోంది. మోడీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. స్వాతంత్రం కోసం పోరాడి నెహ్రూ వంటి వారిపై కొత్త ఆరోపణలు చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. మీరు 12 ఏళ్లు ప్రధానిగా ఉంటే నెహ్రూ 12 ఏళ్లు జైల్లో ఉన్నారు. ఆయన ఇంకా ఎన్ని రకాలుగా అవమానించాలనుకుంటున్నారు? దయచేసి 999 అంశాలతోనూ 9999 ఆరోపణలతోనూ జాబితా రూపొందించండి, ఒకేసారి చర్చించండి. వందే మాత్రం 10 గంటలు కేటాయించినట్లే నెహ్రూపై మీ ఆరోపణలు ఏకరవ పెట్టే చర్చకు 10 నుంచి 20 లేదా 40 గంటలు కోరదాం. అధ్యాయాన్ని అక్కడతో శాశ్వతంగా ముగించండి. ఆ తర్వాతనే మీకు ధైర్యం ఉంటే నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీకేజ్, అధిక ధరలు వంటి వర్తమాన సమస్యలపై మాట్లాడుకుందాం. దేశ చరిత్రలో ప్రజల గుండెల్లో ఉన్న గేమ్పై ప్రత్యేక చర్చ ఎందుకని ప్రశ్నించారు. 17 ఏళ్లు ప్రధానిగా ఉన్న నెహ్రూ హయాంలో ఇస్రో వచ్చి ఉండకపోతే మంగళయాన్, తేజస్ వంటివి ఎక్కడుండేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎంలు ఆయన తీసుకురాకపోతే వికసిత భారత్ ఎలా సాధ్యం అన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మిరప రైతుకు నిద్ర కరువే, ఎండు తెగులు, వైరస్సు, నల్లి ప్రభావం, ఎన్ని మందులు చల్లుతున్నా కనిపించని ఫలితం. ధరలు పెరుగుతున్న దిగుబడి కష్టమే. మార్కెట్లో మిరప ధర పెరుగుతుండగా రైతులకు మాత్రం దిగుబడులు దక్కేలేవు. వైరస్, నల్లి, నల్ల తామర పురుగు నలిపేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఎండు తెగులతో ఎండిపోతున్నాయి. ఎకరాల కొద్దీ విస్తీర్ణంలో పంట పీకేస్తున్నారు. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో నల్లి వైరస్ తీవ్ర సమస్యగా ఉంది. వాటిని నియంత్రించేందుకు విడతక 4,000 వరకు ఖర్చు చేస్తూ 2 రోజులకోసారి పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. మళ్ళీ ఈ ఏడాది నష్టాలు నిరాశ రైతులను వెన్నాడుతోంది అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. ఇప్పుడు తప్పు చేసిన వారిని ఉపేక్షించం, ఇండిగో సంక్షోభంపై దర్యాప్తు జరుపుతున్నాం, కొత్త విమానయాన సంస్థలను ఆహ్వానిస్తాం, గుత్తాధిపత్యాన్ని ప్రవచించడం లేదు. రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ. భారతీయ పౌర విమానయాన రంగంలో ఏర్పడిన గుత్తాధిపత్యానికి కేంద్ర విధానాలే కారణమని, అందుకే ఇండిగో లాంటి సంస్థల నిబంధనలు బేఖాతరు చేసి ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నాయన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తోసిపుచ్చారు. ఈ రంగంలో గుత్తాధిపత్యానికి తాము తావివ్వడం లేదని, మరిన్ని విమానయాన సంస్థలు ఇందులోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కొత్త సంస్థలు అడుగు పెట్టడానికి ఇదే సరైన తరుణం అని చెప్పారు. ఆయన సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో జరిగిన మార్పులపై కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూనే ఆ ప్రశ్నకు సంబంధం లేకపోయినా స్వయంగా చొరవ తీసుకుని ఇండిగో వ్యవహారంపై సభకు వివరణ ఇచ్చారు. ఇండిగో సమస్యకు ఏఎంఎస్ఎస్కి సంబంధం లేదని, ప్రస్తుత సంక్షోభం అంతా ఆ సంస్థ అంతర్గత యాజమాన్య నిర్వహణలో తలెత్తిన గందరగోళం వల్ల జరిగిందని పేర్కొన్నారు. సిబ్బంది రోస్టరింగ్ నిర్వహణ వ్యవస్థలో తలెత్తిన లోపమే సమస్యకు దారితీసినట్టు చెప్పారు. నవంబర్ 1 నుంచి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ విధానం అమల్లోకి వచ్చింది. నిబంధనలు మార్చినప్పుడు భాగస్వామి పక్షాలందరితో విస్తృతంగా సంప్రదింపులు జరిపాం. అందులో ఇండిగో కూడా ఉంది. ఇండిగో వ్యవహారం కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న దాంట్లో సందేహం లేదు. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుపుతాం, బాధ్యులపై అత్యంత కఠిన చర్య తీసుకుంటాం. ఆ చర్య భవిష్యత్తులో ఎవరి నిబంధనలు ఉల్లంఘించినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గట్టి సందేశం పంపేలా ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దిగ్గజాల నోట తెలంగాణ రైజింగ్. $10 బిలియన్ పెట్టుబడిని ప్రకటించిన ఎరిక్స్ వైడర్, సుమారు 3,000 మంది దేశీయ విదేశీ ప్రతినిధులు రాక అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సంబురం. తెలంగాణ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంకల్పించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ విదేశీ ప్రముఖులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖుల సమక్షంలో మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సదస్సును ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో పఠన గణన నైపుణ్య హామీ. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు చదివే విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా ప్రాథమిక సాక్షరత సంఖ్యాజ్ఞాన హామీ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ గ్యారంటీ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. ప్రాథమిక తరగతులు పూర్తి చేసే నాటికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. వాటిని తప్పనిసరిగా సాధించే లక్ష్యాల్ని ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ నిర్దేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బొగ్గు రవాణాకు అదానీతో పాటు మరో 3. మొదటిసారి 4 సంస్థలకు రవాణా కాంట్రాక్ట్. టెండర్లో L1 అదానికి 40%, మిగిలింది 3కి. ఏపీ జెన్కో 10 లక్షల టన్నుల బొగ్గు సరఫరా టెండర్ మొదటిసారి 4 సంస్థలు కట్టబెట్టింది. జెన్కో పిలిచిన టెండర్ దక్కించుకునేది 4 సంస్థలు పోటీ బిడ్లు వేసే అదాని సంస్థ టన్ను బొగ్గు రవాణాకు $2,160 ధరకు వచ్చేసి L1గా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో శరత్ చటర్జీ, చెట్టినాడ్, కరమ్చంద్ దాపర్ సంస్థలు ఉన్నాయి. ఒకే సంస్థకు మొత్తం బొగ్గు రవాణా అప్పగించే బదులు ప్రయోగాత్మకంగా 4 సంస్థలకు అప్పగించాలని జెన్కో నిర్ణయించింది. ప్రతిపాదనపై గుత్తేదారు సంస్థలు సంప్రదింపులు జరిపింది. L1 కోట్ చేసిన ధరకే మిగిలిన సంస్థలు రవాణా చేసేందుకు అంగీకరించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పెళ్లికి నిరాకరించారని మరదల్ని హతమార్చిన ఉన్మాది. మరదలు తన వివాహానికి మేనమా కుటుంబం నిరాకరించిందనే కారణంతో సదరు మరదల్ని దారుణంగా పొడిచి చంపాడు ఉన్మాది. సికింద్రాబాద్ చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలకు చెందిన కాంతార లక్ష్మి దంపతులకు 2 కూతుళ్ళు. 10 ఏళ్ల కిందట ఈ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చింది. ప్రస్తుతం ముషీరాబాద్లోని బాపూజీ నగర్లో నివాసం ఉంటుంది. పెద్ద కుమార్తె పవిత్ర 19 ఏళ్లు, ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. కాంతారావు సోదరి కుటుంబం కూడా నగరంలోని రహమత్ నగర్లో నివాసం ఉంటుంది. కాంతారావు అక్క కొడుకు ఉమాశంకర్ టైల్స్ ఫ్లోరింగ్ పనిచేస్తుంటాడు. కొంతకాలం కిందట మేనల్లుడికి తన కూతురిచ్చి వివాహం చేయాలని కాంతారావు దంపతులు భావించి ఇరు కుటుంబాలు ఆ మేరకు మాట్లాడుకున్నాయి. అయితే ఉమాశంకర్ నిత్యం మద్యం తాగడంతో పాటు పనికి సరిగా వెళ్లకుండా జులాయిగా తిరుగుతున్నట్టు గుర్తించి కాంతారావు కుటుంబం వివాహానికి నిరాకరిస్తున్నట్టు సోదరి కుటుంబానికి ఇటీవల స్పష్టం చేసింది. దీంతో ఉమాశంకర్ మేనమామకు పలుసార్లు ఫోన్ చేసి వాదనకు దిగేవాడు. ఇటీవల లక్ష్మి తన కుమార్తెలతో కలిసి విజయవాడకి వెళ్ళొచ్చారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 1:15 గంటలకు మేనమామ ఇంటికి వచ్చి ఉమాశంకర్ మేనత్త లక్ష్మితో గొడవపడ్డాడు. తనకు చెప్పకుండా మరదల్ని వేరే ఊరికి తీసుకెళ్లారంటే ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమె నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్న ఉమాశంకర్ వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతులో బలంగా పొడిచి పారిపోయాడు. రక్తపడుగులో కొట్టుమిట్టాడుతున్న కూతురుని చూసి రక్షించాలని తల్లి కేకలు వేశారు. చుట్టుపక్కల వాళ్ళు పవిత్రని ఆసుపత్రి తరలించేది ప్రయత్నిస్తే ఆలోపే ఆమె మృతి చెందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తి, నిందితుడు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నట్టు వార్త హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి. సాయం మరచి వెన్ను విరిచి అంటూ వడ్లు కొనుగోళ్లలో చంద్రబాబు సర్కార్ దారుణ వైఫల్యం. దళారు చేతుల్లోకి ఆర్బీకేలు, సొసైటీ వ్యవస్థలు. పంట ఎంత బాగున్నా ధర, ధాన్యంలో అడ్డగోలుగా కోతలు. 75 కిలోల బస్తాకి ఏకంగా 400 వరకు తగ్గింపు. ఎకరానికి 6 నుంచి 7 వేలు నష్టపోతున్న అన్నదాతలు. ధాన్యం లోడింగ్ మిల్లుకు చేర్చే బాధ్యత రైతులపైనే వదిలేసిన సర్కార్. ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని రవాణాకు ముందుకు రాని వాహన యజమానులు. మిల్లులో తేమ శాతం పేరుతో మోసగిస్తున్న వేడుకు చూస్తున్న ప్రభుత్వం. ఈ క్రాప్ నమోదులో తీవ్ర నిర్లక్ష్యంతో కౌలు రైతులకు దగ. సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి ధాన్యం కొనుగోళ్ల దంద. ధాన్యం కొనుగోళ్లతో పాటు GLT కింద
ఎకరాకు 10,000 చొప్పున నేరుగా రైతన్నల ఖాతాలోకి జమ చేసి ఆదుకున్న వైఎస్ జగన్ సర్కార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హైవే పక్కన సర్వీస్ రోడ్డుపై 10 రోజులుగా పంట ఆరబోస్తూనే ఉన్నా వర్షం వస్తే ఇక అంతే, ఎన్నిసార్లు రీడింగ్ తీసిన ఆర్బీకే సిబ్బంది తేమ ఉందని చెప్తున్నారు. మిల్లర్ల దగ్గరికి వెళ్తే నోకవుతుందని భయపెట్టి తక్కువ రేటుకి అడుగుతున్నారు. కౌలుకి 8 ఎకరాలు సాగు చేశా, కూలీలతో బస్తాలు నింపి వాహనం పెట్టుకుని మేమే మిలుగు చేర్చాలి, ఇది అదనపు ఖర్చు, ఈ ప్రభుత్వం రూపాయి ఇవ్వట్లేదు, తుఫానుకి పంట పడిపోతే రూపాయి పరిహారం రాలేదు, 4 ఎకరాలు పడిపోతే 2 ఎకరాలు నష్టపోయినట్టు రాశారు, అలాంటి పొలాల్లో వడ్లు కొనబోమని చెప్పడంతో భయపడ్డాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే పంటలన్నీ కొనలేమంటూ వరి మనమే తినట్లేదు, ప్రభుత్వం కొని ఏం చేస్తుంది, సీఎం చంద్రబాబు ఉద్యాన పంటకు ధరల సమస్య, రైతుల్లో మార్పు రావాలి, ఇండిగో సంక్షోభాన్ని కేంద్రం పరిష్కరిస్తుంది, కేంద్రంలో బీజేపీ తప్పు చేస్తే మంత్రి సత్యకుమార్ నేను అడగలేను కదా అంటూ చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. నెహ్రూ విశ్వాసఘాతుకం, జిన్నా ఒత్తిడికి లొంగిపోయి వందే మాత్రాన్ని ముక్కలు చేశారు, ముస్లింలు రెచ్చగొట్టేలా ఉందంటూ ముఖ్యమైన చరణాలు తొలగించారు, సామాజిక సామరస్యం ముసుగులో బుజ్జగింపు రాజకీయాలు చేశారు, వందే మాత్రాన్ని ముక్కలు చేయడంతో చివరికి దేశం మొక్కలైంది, లోక్సభలో ప్రధాని మోడీ ఆగ్రహం, ప్రత్యేక చర్చను ప్రారంభించిన ప్రధాని జాతీయ గీతాన్ని నెహ్రూ వ్యతిరేకించలేదు, తొలి ప్రధానిగా పై ఎన్నాళ్ళెలా బొరజల్లుడు బోస్కి ఆయన లేఖను వక్రీకరించిన ప్రధాని దమ్ముంటే నెహ్రూపై పూర్తిస్థాయి చర్చకు రండి, ఇది ప్రియాంక స్టేట్మెంట్ హైలైట్ చేశారు. రామ్మోహన్ ని నిలదీసిన ఎంపీల విమాన సంక్షోభంపై, ఇండిగో సమస్యపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నల వర్షం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జవాబులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నిరసన, ధరలపై క్యాప్ విధించిన ఎందుకు అమలు కావడం లేదని నిలదీత, ఎఫ్డిటిఎల్ నిబంధనలు నవంబర్ 1 నుంచి 2వ దశ అమల్లోకి వస్తే డిసెంబర్లో ఇండిగో సంక్షోభం ఎందుకు ఏర్పడిందని నిలదీసిన ఎంపీలు, మంత్రి జవాబులపై ఆగ్రహిస్తూ వాకౌట్, జాతీయ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాల ఛానళ్లలో టీవీ డిబేట్లు, మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్, తప్పని తెప్పాలంటూ సోమవారం మరో 562 విమానాలు రద్దు, సరిపడా విమాన సర్వీస్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు, ప్రయాణికులకు 827 కోట్లు రిఫండ్ చేసిన ఇండిగో, సంక్షోభానికి కారణాలు వెంటనే చెప్పడం కుదరదని ఇండిగో అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జీతమో రామచంద్ర అంటూ జీతాల కోసం 1,00,000 మంది ఉద్యోగులు ఎదురుచూపు, 18 శాఖల ఉద్యోగుల జీతాలు నేటికి ఇవ్వని చంద్రబాబు సర్కార్, 8వ తేదీ వరకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగంటూ ఉద్యోగుల ఆగ్రహం, జీతాలను విడతల వారీగా చెల్లించే తంతుగా మార్చేసిన బాబు ప్రభుత్వం ఈ నెల 2న 3,000 కోట్లు అప్పు చేసిన ఇంకా వేతనాలు ఇవ్వలేదు, ఒకటనే జీతాలు ఒక నెల ముచ్చటగానే మిగిల్చిన కూటమి అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే టెన్షన్గా 1వ తేదీ జీతం డబ్బులు అవసరం పడితే జీపీఎఫ్ పీఎఫ్ నుంచి అడ్వాన్సులు రుణాలు వంటి సదుపాయాలు అందుకనే పరిస్థితులు ఉండేవి. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితులని తలకిందులయ్యాయి. 8వ తేదీ వచ్చిన రాష్ట్రంలో సుమారు 1,00,000 మంది ఉద్యోగులకు నేటికి నవంబర్ నెల జీతం అందలేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలు అంటూ చెల్లో కుటుంబాలతో ధర్నా చేస్తున్న కనికరించిన చంద్రబాబు సర్కార్, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాధితులు, ఏపీఐసి గేట్లు మూసివేసి రోడ్డుపై బైఠాయింపు, పెట్టుబడి రాయితీల కోసం ఏపీఐసి 5 రోజులుగా దళిత పారిశ్రామికవేత్తల నిరసన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే గళమెత్తిన విద్యార్థి దళం అంటూ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ధర్నా, తాడేపల్లి విద్యార్థి నేతలు అరెస్ట్ చేసిన పోలీసులు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పాలని విద్యార్థి సంఘాల డిమాండ్, దుగ్గిరాల పిఎస్కి విద్యార్థి నేతలు తరలింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఎడిటర్పై సర్కారు దాష్టికం, ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డికి తాజాగా విచారణ నోటీసులు, హైదరాబాద్లోని పత్రిక ప్రధాన కార్యాలయానికి కర్నూలు పోలీసులు, పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం సాక్షి పత్రికపై కక్ష సాధింపును మరింత విస్తృతం చేస్తోంది, అవినీతి అక్రమాలు వెలుగులోకి తెస్తూ ప్రజల గొంతుగా నిలుస్తున్నందుకు అక్రమ కేసులతో బరితెగిస్తోంది, పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటన హక్కును కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది, కర్నూలు 4,000 కోట్ల ప్రభుత్వ భూములు కొలగొట్టేందుకు అధికార టీడీపీ నేతలు పన్నిన కుట్రలను బట్టబయలు చేయడం, ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న వారి ఆందోళనకు మద్దతుగా నిలిచిన సాక్షి పత్రికపై అక్రమ కేసులు నమోదు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ మేరకు విచారణ పేరుతో సోమవారం కర్నూలు పోలీసులు హైదరాబాద్ సాక్షి ప్రధాన కార్యాలయంలో హల్చల్ చేశారు. పత్రిక ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డికి 35 BNSS కింద నోటీసులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల జిఎస్టిపి నష్టం, ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసక పాలన, సీఎం విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయాం, పీపీపీల రద్దుతో విద్యుత్ వాడుకోకుండానే 9,000 కోట్లు చెల్లింపు, బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీలకు రుణాలు, వ్యవస్థను తిరిగి మేము గాడిలో పెడుతున్నాం, కూటమి విధానాల ఫలితమే జిఎస్టిపిలో వృద్ధి, 2025-26 రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి, ఆర్థిక సంవత్సరం చివరికి 17.11% వృద్ధి లక్ష్యం, ప్రతి త్రైమాసికాన్ని పర్యవేక్షిస్తున్న పరిశ్రమలు, సాగు, సేవా రంగాల్లో పురోగతి గణాంకాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రెవెన్యూ రాంగ్ రూట్ అంటూ ఓ పక్కన చంద్రబాబు గారు ఏమో జిఎస్టీపీ అద్భుతం అంటే ఇంకో పక్కన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఐఏఎస్ క్యాడర్లో ఉన్న ఓ రెవెన్యూ అధికారి ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామానికి వెళ్ళారు. అక్కడ రైతులు ఆయన చుట్టుముట్టారు. జగన్ పాలనలో జరిగిన తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి, రీసర్వే చేయమని మేము అడిగామా, సర్వే నెంబర్లకు బదులు ఎల్పిఎం నెంబర్లు ఎందుకు ఇచ్చారు, మాకు అర్థం కానివి ఎందుకు అంటగడుతున్నారు, జాయింట్ ఎల్పిఎంని సెటిల్ చేస్తా ఉన్నారు, ఇప్పటివరకు ఒక్కటి పరిష్కారం కాలేదని రైతులు మూకమ్మడిగా మండిపడ్డారు. అధికారి బదిలీ లేకపోయారు. రెవెన్యూపై జనంలో అసంతృప్తికి ఇదో నిదర్శనం.
పాత తప్పులు కొత్త తంటాలు సీఎం ఆదేశించిన అదే అలసత్వం ఏడాదిన్నరైన పరిష్కారం కాని సమస్యలు ప్రజా ఫిర్యాదులో టాప్ పరిష్కారాల్లో లాస్ట్ అక్రమార్కుల పని పట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ తప్పులు సరిదిద్దాలంటూ లక్షల ఫిర్యాదు పరిష్కారంపై అధికారులు ఉత్తుత్తి లెక్కలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 7వ రోజు అంతే అంటూ కొనసాగిన ఇండి గోల సోమవారం 522 విమానాల రద్దు 6 మెట్రో ఎయిర్పోర్టులపై ఇండిగో తీవ్ర ప్రభావం సమస్య తీవ్రం సీజీఐ రేపటికి దారిలోకి ఇండిగో కేంద్రం జవాబు చెప్పాలి లోక్సభ విపక్షాలు కఠిన చర్యలు తప్ప 2 రోజుల పరిస్థితి మార్చాం రాజ్యసభలో రామ్మోహన్ విమర్శలు పట్టించుకోవద్దు మోడీ కేంద్ర మంత్రికి ప్రధాని దన్ను అంటూ అసలు మోడీ ఫోన్ చేశాడని మోడీ కార్యాలయం చెప్పలేదు. కానీ ఓన్లీ తెలుగు పత్రికల్లో తెలుగు సోషల్ మీడియాలో మాత్రమే మోడీ రామ్మోహన్ నాయుడు ఫోన్ చేసి నువ్వు బాగా పనిచేసావని అభినందించారంట. ఇది విమానాలు రద్దు అవుతుంటే బాగా పనిచేసినట్ట. ఇలాంటి కల్పిత వార్తలతోనే అమరావతిలోనూ కల్పిత వార్తలే ఇక్కడ కల్పిత వార్తలే. ఈ దురదృష్టం ఈ దరిద్రం మనల్ని ఆంధ్రాన్ని వెంటాడుతోంది. లేకపోతే హవాలా దోపిడీ అంటూ సత్యసాయి జిల్లాలో సినీ ఫక్కీలో ఘటన సూరత్ నుంచి బెంగళూరుకు 4.3 కోట్ల నగదు ఇన్నోవా వాహనంలో రహస్యంగా తలింపు అడ్డుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిన మరోమట అదే దారిలో కారులో వెళ్తూ దోపిడీని గుర్తించిన ఒట్టెకి రంగంలోకి పోలీసులు 2 కార్లు వదిలేసి వెళ్లిన గ్యాంగ్ జీపీఎస్తో దాన్ని వెతుక్కుంటూ వచ్చిన బాధితులు కారులో 1.2 కోట్ల నగదు స్వాధీనం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే లాఠీతో కాదు డేటాతో అంటూ ఆధునిక నేరాలు కట్టడికి అధునాతన పోలీసింగ్ ఫ్యూడల్ పోలీసింగ్ స్థానంలో హ్యూమన్ టచ్ సైబర్ కమాండోలుగా ట్రైనింగ్ కానిస్టేబుల్ సైబర్ ఆర్థిక మోసాలపై నిపుణులతో క్లాసులు ఐగాట్ కర్మయోగి యాప్తో వీలైనప్పుడల్లా వినొచ్చు 16 దేశంలోనే నెంబర్ 1 సెక్షన్కి సీఎం శ్రీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పల్లె రోడ్లకు మహర్దశ 2123 కోట్లతో 4007 కిలోమీటర్ల మేర నిర్మాణం కేంద్ర పథకం సాస్కీ నిధులతో పనులు పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం శ్రీకారం మొత్తం 12999 పల్లె రహదారులు 150 నియోజకవర్గాలు 484 మండలాల్లో నేడు రూప పరిపాలనా ఉత్తర్వులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తిరుమల తరహాలో ఆలయాలు 5000 ఆలయాలు సీఎం సూచనలతో సమాలోచనలు నమూనాల్లో మార్పులు 1250 కోట్లకు పెరగడం నిర్మాణ వ్యయం ధ్వజస్తంభాల కోసం సొంతగా చెట్ల పెంపకం అన్ని శ్రీవారి ఆలయాల్లోనే అన్నప్రసాదం ఆంధ్రజ్యోతితో టీటీడీ ఈఓ సింగల్ స్టేట్మెంట్ ఒకటి ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.